మనం ప్రభు బలను సమీపించక మునుపు ఎప్పుడు కూడా వ్యాఖ్యానం గారు సెలవిచ్చినట్టు ఈ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడల్లా మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఇది లేఖనం చెప్తుంది. సరేనా? ఎప్పుడైతే మనము ప్రభు బల దగ్గరికి వస్తామో, ప్రభు బల తీసుకునే సందర్భం వస్తుందో, అప్పుడు దేవుడు ఏదో ఒక మర్మము మనకి బయలుపరుస్తాడు. మన కన్నులు తెరవబడతాయి. అది రాస్తుంది. ఇమ్మాయి గ్రామం యొక్క అనుభవాన్ని మనము అనేక సార్లు ధ్యానిస్తూ వచ్చాం. ఇమ్మాయి గ్రామము అనే మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇమ్మాయి గ్రామానికి చెందినవారు. వారు యెరూషలేము నుండి కాళ్ళు నడకన తమ ఇంటికి బయలుదేరారు. సరేనా? అయితే ఈ మధ్యకాలంలో మనం అనేక సార్లు ఈ వాక్య భాగంలోంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వచ్చాం. ఇవాళ మనం నేర్చుకునే పాఠము అది ఏది అంటే మనోనేత్రాలు వెలిగింపబడ్డం. ఎప్పుడైతే మన ప్రభు బల దగ్గరికి వచ్చామో మన కన్నులు తెరవబడతాయి అనే మాట మనం ఎక్కడ చూసామో, లూకాసు వార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు మీరు గమనిస్తే, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రములు చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవు. ఎప్పుడెప్పుడు మనము ప్రభు బల దగ్గరికి వస్తామో, ఎప్పుడెప్పుడు ఆ రొట్టెలో మనం కూడా పాల్పొంగులు పొందుతామో, ఆ సందర్భంలో మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. లేఖనానుసారంగా, ఇక్కడ లేఖనానుసారంగా. అయితే అనేకుల మనోనేత్రాలు, అనేకుల కన్నులు తెరవబడకపోవడానికి కారణం అది మనం కొంచెం లోతుగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటి? ప్రభు బలలో పాల్పొందటం వలనే లేఖనాలు నాకు విప్పి బయలుపరచబడతాయి. ఇది 35వ వచనం రాస్తుంది. సో ఇవన్నీ లింక్ చూడండి. లూకాసు వార్త 24:35 త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరిచడం వలన తమకు ఎలాగ తెలియబడినో. అంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు తన లేఖనాలు కూడా బయలుపరిచేవాడిగా ఉన్నాడు. తన లేఖనాలలో ఉండే ప్రతి మర్మము మనకి బయలుపరిచేవాడిగా ఉన్నాడు. అందులో నీకు నాకు డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను, బుద్ధిహీనులను ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు తన వాక్యంలో ఉండే మర్మాలను పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్న వారికి కాదు, ఏ అక్షర జ్ఞానము లేని వారికి బయలుపరిచాడు. కనుక ఈరోజు కనుక ఒకవేళ ఈ ఆశీర్వాదములు ప్రభువా ఈ లేఖనమును నేను ఎదుర్కొన్నప్పుడు అందులో ఉండే భావము నాకు తెలియాలి. లేఖనం చదివిస్తుండగా ఈరోజు నేను నీ బల దగ్గరికి వస్తుండగా నా కన్నులు తెరవబడాలి. నేను నీ చేతి గాయాలు కళ్ళారా చూడాలి. నీ చేతుల నుండి నేను రొట్టె తీసుకోవాలి. అలా తీసుకుంటూ వలన లేఖనాలు నాకు తెలియపరచబడాలి. ఈ దర్శనము నాకు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ వాడను నేర్చుకునే పాఠం. ప్రేమైన శిష్యులారా, ఒకవేళ కనుక ఈ మర్మము కనుక నువ్వు నేర్చుకుంటే నీ జీవితం నిజంగా ధన్యమైపోతుంది. కానీ బాధాకరమైన సత్యం ఏంటంటే అది ఈ లోకంలో మనం జీవించే జీవితానికి పూర్తిగా తలకిందలుగా ఉంటుంది. ఇది ప్రాబ్లం. ఎందుకంటే నేను చెప్పాను, క్రైస్తవ జీవితం ఎదురీత వంటిది. నీటి ప్రవాహానికి ఎదురుగా ఈతాలి. ఒక పక్క నుంచి నీరు నిన్ను నన్ను అంటే లోక మర్యాద, లోక పద్ధతి మనకి ఎదురొస్తూ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా మనం ముందుకి సాగుతూ ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన సంగతి ఏంటంటే ఒక ముఖ్యమైన మాట ఉంది ఇందులో. 32వ వచనంలో ఏం రాస్తుందంటే లూకాసు వార్త 24:32లో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములు మనకి బోధిస్తున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? ఎప్పుడైతే ప్రభువు బోధిస్తున్నాడో అని గుర్తు, జాగ్రత్త.
మనం ఈ మందిరంలో ఉండొచ్చు, ఇక్కడ నిలబడి మాట్లాడేవాడు మనిషి అయి ఉండొచ్చు. కానీ ఒకవేళ ఈ మనిషిలో ప్రభు నిలబడి బోధిస్తే ఏమవుతుందండి? హృదయంలో మంట పుడుతుంది. కనుక నేను ఎప్పుడెప్పుడు మందిరానికి వస్తానో నా హృదయంలో ఏం పుట్టాలి? మంట పుట్టాలి. కనుక మన దేవుడు ఎలాంటి వాడు? హృదయాలలో మంట పుట్టించేవాడు. కానీ ఒకవేళ నేను మందిరానికి వచ్చి నా హృదయంలో మంట లేకుండా నేను తిరిగి వెళ్ళిపోతున్నానంటే లోపం ఎవరిలో ఉన్నట్టు? ఇది మనం కొంచెం ఆలోచన చేయాలి. మంట పుట్టించడానికి వచ్చిన దేవుడు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు ఇమ్మాయి గ్రామస్తులు శిష్యులు ఇద్దరిలో మంట పుట్టించాడు అంటే ఈరోజు నీలో నాలో కూడా మంట పుట్టిస్తాడు. కానీ మనం దేవుని మందిరానికి వచ్చి ఆ మంట పుట్టుతుందో లేదో తెలియకుండా చూసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నామంటే లేఖనాలలో లోపం ఉన్నట్ట, మంట పుట్టించేవాడిలో లోపం ఉన్నట్ట, మనలో లోపం ఉన్నట్ట. ఎవరిలో మంట పుడుతుంది, ఎవరిలో మంట పుట్టదు? మందిరానికి వచ్చిన అందరి హృదయాలలో మంట పుట్టిస్తుందా, లేక కొందరిలో పుడుతుందా? ఎవరిలో పుడుతుంది, ఎవరిలో పుట్టదు? ప్రియమైన సోదరుడా సోదరి, ఆ రోజు ఆ ఇమ్మాయి గ్రామానికి చెందిన శిష్యులిద్దరి హృదయాలలో మంట పుట్టిన దేవుడు ఈరోజు మన మందిరంలో కూడా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళ హృదయాలలో మంట పుట్టించిన దేవుడు ఈరోజు నీ హృదయంలో కూడా మంట పుట్టించడానికి వచ్చాడు. కనుక ఆ ఇమ్మాయి గ్రామానికి చెందిన శిష్యుల్లో ఉన్నదేంటి, మనలో లేనిదేంటి? ఎందుకు దేవుడు మాటి మాటికి మాట ఇచ్చినవాడు, ఉదయం మనం ఏమనుకుంది? మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఆయన మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు కాడు. కాబట్టి ఆ రోజు మాట పుట్టించాడు. ఈ రోజు కూడా ప్రతి వారం ఎప్పుడెప్పుడు సంఘంగా మనం పుడుకుంటున్నామో అప్పుడప్పుడు జీవం కలిగిన దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని మంట పుట్టించడానికి వస్తానే ఉన్నాడు. కానీ మంట పుట్టించలేని దౌర్భాగ్యస్తులు ఎందుకు అలాగా? కారణం ఏంటి? ఈ ఇద్దరు శిష్యుల్ని ఎందుకు ఎంచుకున్నాడు? కొన్ని చాలా ప్రాముఖ్యమైన నగ్న సత్యాలు మీకు నేను తెలియపరుస్తాను. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మృత్యు నుంచి మరణము నుంచి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారి రొట్టె విరిచింది ఎవరితో తెలుసా మీకు? వీళ్ళకు. కానీ ఒకవేళ ప్రభు రొట్టె విరవాలంటే ఎవరితో విరవాల్సింది? శిష్యులతో, తల్లి అయిన మరియమ్మతో. ఎవరైతే భవిష్యత్తులో ఈ పరిచర్య ముందుకి కొనసాగించే వారిగా ఉన్నారు, ఎవరైతే జీవం కలిగిన దేవుని సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే వారిగా ఉన్నారు, వాళ్ళతో కలిసి రొట్టె విరచవలసింది జీవం కలిగిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు ఇమ్మాయి గ్రామానికి చెందిన ఇద్దరు శిష్యులు. వీళ్ళలో ఏముందా? బైబిల్ గ్రంథంలో ఈ లూకా సువార్త 24వ అధ్యాయము తప్ప ఇంకెక్కడ కూడా వీళ్ళ గురించి దాఖలాలు లేవు. ఇంకెక్కడ కూడా వీళ్ళ గురించి చెప్పింది లేదు. వీళ్ళ పేరు ఇంకెక్కడ రాలేదు. మరి అలాంటప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఇద్దరితో ఎందుకు రొట్టె విరవడానికి ఇష్టపడ్డాడు? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఎవరితో కలిసి రొట్టె విరవడానికి ఎదురు చూస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. సంఘాలు చాలా ఉన్నాయి. అడవికొల గ్రామంలో సంఘాలు చాలా ఉన్నాయి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉన్నాయి. నెడుమరు మండలంలో సంఘాలు చాలా ఉన్నాయి. ప్రతి సంఘంలో ఆదివారాలు రొట్టె విరవడం అనేది ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏ సంఘములో ఉండి రొట్టె విరవడానికి ఇష్టపడుతున్నాడు? ఎవరితో కలిసి రొట్టె విరవడానికి ఇష్టపడుతున్నాడు? ఇది మనం ఆలోచించవలసిన ప్రశ్న. కనుక ప్రభు వలలో పాల్పొందక మునుపు మనం ప్రార్థన చేసుకోవాలి. ఓ ప్రభువా, వాళ్ళలో ఇమ్మాయి గ్రామస్తుల్లో ఉండే ఆ శిష్యుల్లో ఉండే గొప్పతనం ఏంటి? వాళ్ళలో ఉన్నది ఏంటి? మాలో లేనిది. కాబట్టి ఈ అనుభవాన్ని మళ్ళీ ధ్యానిద్దాం. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూసుకుందాం ఈ ఇమ్మాయి గ్రామస్తుల యొక్క అనుభవం. సరేనా? రైట్. 13వ వచనం, 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే
యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయి అను ఒక గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచింది. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. ఫస్ట్ మాట, మొట్టమొదటి మాట చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మాట, వాళ్ళతో కలిసి నడిచింది ఎవరు? వాళ్ళతో కలిసి నడిచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ సంగతి మనకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. ఈ మాట ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో ఉన్నది ఏంటి, మనలో లేనిదేంటి? ఈ మాట ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో కలిసి నడిచేది యేసుక్రీస్తు ప్రభు అనే సంగతి మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. మొట్టమొదటి మాట మనసులో పెట్టుకుంటారా, గుర్తుంచుకుంటారా? వాళ్ళతో కలిసి నడిచింది యేసుక్రీస్తు ప్రభు అని మనకి తెలుసు, కానీ వాళ్ళకి మాత్రం తెలియదు. ఇప్పుడు వాళ్ళ సంభాషణ మొదలైంది. చదవండి అమ్మా. అయితే వారి కన్నులు మూయబడెను. యెరూషలేము ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడివే ఎరగవా? ఎటకారంగా మాట్లాడడం అంటారు దాన్ని. ఇది ఎటకారంగా మాట్లాడడం అంటారు. ప్రపంచమంతా కోడెక్కి కూస్తుండగా నీవు ఒక్కడివే. అసలు అన్న తింటామో గడ్డి తింటామో మాకైతే తెలియదు, కానీ మేము ఏం మాట్లాడతామో ఇది తెలీదా? ప్రపంచమంతా ఎవరి గురించి మాట్లాడుకుంటుందో తెలీదా? యెరూషలేములో నిన్న కాక మొన్న 3 రోజులు కూడా కాల అసలు ఏం జరిగిందో మొత్తం అందరి నోట ఈ మాట ఉందే. ఏం జరిగిందని అడుగుతావేంటి నువ్వు అని కొంచెం ఎటకారంగా ప్రభుని మాట్లాడడం మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే దానికి సరి సమానంగా వెంటనే ప్రభు అనొచ్చు. నేను ఎవరో నీకు తెలియట్లేదా? ఒంటి మీద సోయి ఉందా, లేకపోతే ఏమనుకున్నావు అనొచ్చు. ప్రభు కూడా ఎంత ఓర్పు చూడండి. ప్రభు దగ్గర నుంచి నువ్వు ఒకవేళ నేర్చుకోవాలని నిజంగా నీకు ఆసక్తి ఉంటే నువ్వు ఏమైనా నేర్చుకోవచ్చు. నువ్వు ఒక్కడివే ఎరుగువా అంటే వాళ్ళ కళ్ళు అప్పుడే తెప్పించవచ్చు. 19వ వచనం చూడండి. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు ఈ నజరేయుడైన యేసు గూర్చిన సంగతులు ఎవరికి చెప్తున్నారు? నజరేయుడైన యేసుకే చెప్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఆయన కూడా ఎంత అమాయకంగా కళ్ళు రాజులు పొడి చేసినాయా? తెలియట్లేదా మీకు? ఒంటి మీద ఎంత సోయి లేకుండా ఉన్నారా? 3 రోజులకి అయిపోయిందంట మీ పని. నేను ఎవరో కూడా మర్చిపోయారా? లేదు, జస్ట్ 3 రోజులే అయింది. 3వ రోజు ఆయన తిరిగి లేచాడు, సమాజం నుంచి బయటకు వచ్చాడు, ఇప్పుడు వీళ్ళతో కలిసి నడుస్తున్నాడు. 3 రోజులే అయింది. సరే, ఇంతకీ ఎవరి గురించి ఏంటి మీరు చెప్పండి, నాకు చెప్పండి, నాకైతే తెలియదు అంటే ఆయన వీళ్ళు కూడా ఏమని సమాధానం ఇస్తున్నారు? ఆయన నజరేయుడిని చేసే ఆయన గురించే మేము మాట్లాడుతున్నాం. ఆయన గురించి ఏముంది ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి అంటే చదువుమా. ఆయన దేవుని ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నను. ఆయనను ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిలో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు అయింది. అయితే మరో కొందరు స్త్రీలు తెల్లవారుజామునే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పి మాతో చెప్పి మీకు విస్మయం కలుగు చేసింది, మాకు విస్మయం కలుగు చేసింది. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి. ఇది సంభాషణ. ప్రభు అడిగినందుకు వీళ్ళు మొత్తం ఏమేమి జరిగిందో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సరేనా?
వర్తమానం స్టార్టింగ్లో నేనేం చెప్పా, నేర్చుకోవడానికి మనసు ఉంటేనే ఈ వాక్యము మీరు అంగీకరిస్తారు. సరేనా? స్టార్టింగ్లో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం, వాళ్ళతో కలిసి నడిచిన నజరేయుడైన యేసుని మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా వాళ్ళు జరిగిన సంగతులన్నీ చెప్పారు వివరంగా. అన్నీ విన్న తర్వాత అవునా అన్నాడా? అన్నాడు. ఇప్పుడు సడన్ గా అన్న మాట చాలా విచిత్రం అండి. వీళ్ళు మాట్లాడతారు, కొడుతూ ఉన్నాడు, అన్ని చక్కగా చెప్పాడు, అన్ని జరిగిపోయాయి. సడన్ గా ప్రభు ఏమన్నాడు, అందుకాయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ వింటి అన్నింటినీ నమ్మని మందమతులారా. చాలా కఠినమైన రెండు పదాలు, అవివేకులారా, మందమతులారా. ఎవరైనా నజరేయుడైన యేసు నీకు నాకు తెలుసు, వీళ్ళకైతే తెలియదు కదా. ఇంత కఠినమైన బుద్ధి జ్ఞానం లేదు మీకు అని చెప్పి తర్వాత రాసున్న మాట జాగ్రత్తగా చూడండి. మొత్తం ఈ తిట్టిన తర్వాత మొత్తం మలాకీ గ్రంథము నుండి ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు అందరి ప్రవక్తల గురించి మళ్ళీ వివరంగా వాళ్ళకి బోధించాడు. ఈ బోధించడానికి దాదాపు 4-5 గంటల వరకు, 3:30 గంటల వరకు, 3 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళతో కలిసి 7 మైళ్ళు నడిచాడు. 7 మైళ్ళు నడిచాడు. సరేనా? ఇదే సందర్భాన్ని ఇప్పుడు నేటి కాలంలో మన దగ్గర తెచ్చుకున్నాం. ఇదే సందర్భాన్ని మనం పునర్జీవిద్దాం. మనలో ఇద్దరు గణపతిలో బస్సు ఎక్కి ఏ భీమవరమో ఏ తాడేపల్లిగూడెమో వెళ్తున్నాం. మనకి ముక్కు మొహం ఎరగని ఒక అజ్ఞానుడు వచ్చి మన పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మన మాటలు విని మనతో మాట కలిపి సడన్గా అవివేకులారా, నమ్మని మందమతులారా అంటే నువ్వు ఎలా స్పందిస్తావు? నీ స్పందన ఎలా ఉంటుంది? పోనీ వయసులో పెద్దోడు, నాలాంటి తెల్ల జుట్టు గలవాడు అనుకున్నాం. నీ ఫస్ట్ స్పందన ఎలా ఉంది? నిండు బస్సులో అందరూ ఉన్నారు, సడన్ గా అవివేకులారా, మందమతులారా, నమ్మని మందమతులారా అని నేను అన్నాడు. నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మొట్టమొదటి స్పందన ఏంటి? ఏమంటే మీరు వయసులో మాట్లాడితే చాలా పెద్దవారండి, మీ వయసును మేము గౌరవిస్తున్నాం అని చెప్పి మీరు నోటికొచ్చినట్టు వాడితే ఎలాగా అంటమ్మా లేదా? మీరు ఎక్కడున్నారు? మీరెవరు? మేమెవరు? మమ్మల్ని అనడానికి మీకు హక్కు ఎక్కడుంది? అసలు మీరు ఎవరండి? మమ్మల్ని అవివేకులు అనడానికి మీకు ఎవరిచ్చాడు అధికారము? సరేనా? ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక శిష్యరీకంలో మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? ఈ సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఎలా స్పందిస్తాం? రెండోది, ఈ తిట్లు అనేది, ఈ దిద్దుబాటు అనేది ఈ ఒక్క మాటలోగా రాబోయే 3 గంటల వరకు వానికి తలంటితోనే ఉన్నాడు. దిద్దుబాటు 3 గంటల వరకు, అంటే 7 మైళ్ళు పూర్తయ్యేంత వరకు దిద్దుబాటు నడుస్తూనే ఉంది. వాళ్ళకి అక్షింతలు వేస్తూనే ఉన్నాడు. కంటిన్యూస్ కరెక్షన్. 3 గంటల వరకు నువ్వు విన్న తర్వాత వాళ్ళ గ్రామం వచ్చేసింది. చదువుదామా మాట? ఒక నిమిషం. ఎక్కడమ్మా? 28వ వచనం.
ఇంతలో ఆ. తాము వెడుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆ. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అక్కడగా ఉమ్. వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుకున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిన కనుక చాలా 3 గంటల సేపు వారికి తలంటుతున్నా సరే, ఎప్పుడైతే అవివేకులారా మందమతులారా అన్నాడో వాళ్ళు ఏమాత్రము మనసును నొచ్చుకోరా, మనస్తాపం చెందాలి. దే వర్ నాట్ అఫెండెడ్. వాళ్ళకి ఏమాత్రం ఇన్సల్ట్గా అనిపించలే, ఇన్సల్ట్గా అది తీసుకోలేదు వాడు. మమ్మల్ని అంటారు మీరు, మమ్మల్ని అంటే మీకు ఎవడిచ్చాడు అధికారం? ఎవడండి మీరు? మీరెలా చెప్తారు మేము అవివేకులమని? మీరెలా చెప్తారు మేము మందమతులమని? ఎవరండి మీరు? దే వర్ నాట్ అఫెండెడ్. వాళ్ళు ఏమాత్రం మనస్తాపం చెందుకోలేదు, వాళ్ళు తమ హృదయాన్ని నొచ్చుకోలేదు. ఎవడికి పంపిస్తున్నాడు? పైగా 3 గంటల సేపు నీకు తలంటిన వాడు 3 గంటల తర్వాత నిజంగా ఇంకా బస్సు దిగే సమయంలోకి వచ్చేటప్పటికి నువ్వు కానీ నేను కానీ ఏమండి దయచేసి మీరు ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు, కానీ ఒకసారి మా ఇంటికి వచ్చి 2 ముద్దలు తినేసి మీరు వెళ్దురు అంటామా? మనం బస్సు దిగేటప్పుడు చచ్చినాడు వీడు పెద్ద పోటీగా వీడు మనకి చెప్పడానికే మనకి వయసు ఎలా మరి నువ్వే ఇద్దరు ఒకవాడు నేను రామకృష్ణ మేము ఇద్దరు మాట్లాడుకుంటే మేము ఏం మాట్లాడుకునేవాడు? అదే నువ్వెందుకు కూర్చున్నావు అంటే, ఈ వయసు చూసి కూర్చున్నట్టు నేను కూడా మౌనంలో కూర్చున్నాను, కానీ లేకపోతే నేను ఉండి దగ్గరే నేను బస్సు దింపే సంగతి నేను చూద్దాను. అక్కడి పక్కనే ఉంది మనం. నువ్వెందుకు కోరుకున్నావు అంటే తాడ తీసేద్దు, నేను ఇచ్చేసేద్దు, నేను వచ్చేసేద్దు. పోతకపోయింది, ఇప్పుడు మన మనసు పాటు చేసుకోవడానికి ఏడొదిరిపోయింది, దరిద్రుడు వెళ్ళిపోయాడు అనుకునే వాళ్ళమే తప్ప దాన్ని వీళ్ళే చేశారు. రొద్దు గుంకింది, చదువు మా మాట. సాయంకాలం కావచ్చినది, రొద్దు గుంకినది. అబ్బా, వాడు మనసు నొచ్చుకోలేదు, వాడు మనస్తాపము చెందలేదు అంటానికి అందరికంటే పెద్ద రుజువు ఏంటి తెలుసా? అన్నా మీరు చాలా దూరం ప్రయాణం అయ్యి వెళ్ళాలి, మళ్ళీ దారి హోటళ్ళు ఉన్నాయో లేదో, మీకు భోజనం అది ఇబ్బంది అయిపోద్ది, 2 ముద్దలు తినేసి వెళ్ళిపోతుంది కానీ అంటే అబ్బాయి లేదు, నేను ఇంకా కొంచెం దూరం ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఇవాళ గమ్యానికి చేరాలి, నేను వెళ్ళిపోవాలంటే చూడండి మేము ఎంత బతిమాలుకున్నా మీకు, మీరు సరే అయితే మీ ఇష్టం అనున్నా కూడా మనకి డౌట్ వచ్చేది. వీళ్ళు ఆయన చేతులు పట్టేసుకున్నారండి గట్టిగా. అక్కడ ఒక మాట ఉంది చూడు, వాళ్ళు బలవంతం చేశారు అంటే లాక్కుని వెళ్ళిపోతున్నారు. అబ్బాయి మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు మా ఇంటికి వచ్చి భోజేయాలి. దేనికి పోయినావు? 3 గంటల సేపు తలంటినందుక దేనికి మా ఇంటికి పోయినావు? ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట ఆయన్ని బలవంతం చేశారు అన్నారో, బలవంతం చేసినట్టుగా ప్రభు చూశాడో, ప్రభు హృదయం ఎగిరి గంతులేసింది. ప్రభు ఎంత ఆనందపడిపోయాడంటే, నేను ఈ రోజు నన్ను నేను వీరికి ప్రత్యక్షపరచుకుంటా, నా లేఖనాలలో ఉండే ప్రతి మర్మము నేను వీళ్ళకి బయలుపరుస్తా, నేను వీళ్ళతో ఈరోజు రొట్టె విరవాల్సిందే, నన్ను నేను ఆపుకోలేను. ప్రేమ సహోదరా సహోదరి, సాత్వికమైన మనస్సుతో దిద్దుబాటును అంగీకరించినప్పుడు దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం, జీవం కలిగిన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఇప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నేరుగా చూడగలవు, ఆయనతో కూర్చొని రొట్టె విరవగలవు, ఆయన తన లేఖనాలు నీకు విప్పి బయలుపరుస్తాడు. చూడండి ఆ మాట ఇక్కడ రాస్తుంది 35వ వచనం. త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వలన, ఆ రొట్టె విరుచుట వలన లేఖనాలు వాళ్ళకి బయలుపరచబడ్డాయి. దీస్ ఆర్ ది బ్లెస్సింగ్స్. ఇవి ఆశీర్వాదాలు.
ప్రియమైన సోదరుడా సహోదరి, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న నువ్వు నేను దిద్దుబాటును అసహించుకుంటుమా? ఈ ఆశీర్వాదాలన్నీ ఇన్ని సంవత్సరాలు కోల్పోతూ వచ్చాం. ఎన్నోసార్లు దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవాలి, నీ కన్నులు తెరవాలి, నువ్వు ఆయన కళ్ళారా చూడాలి, నీతో కలిసి ఆయన రొట్టె వినవాలి. ప్రభువా నువ్వా అని ఆయన నువ్వు నేను ఆయన్ని గుర్తుపట్టాలి. ఆయన లేఖనాలన్నీ కూడా లేఖనాల్లో ప్రత్యక్షత, నువ్వు తన ప్రత్యక్షత మనకి ఇవ్వాలి. మన హృదయాలు మండి ఇప్పుడు మనం అనేకుల హృదయాలను మండించే స్థితిలోకి తీసుకురావాలి. ఇది దేవుడి కోరిక, ఇది దేవుడి కోరిక. ఎంత గొప్ప ఆశీర్వాదమో మనము ఒక్కసారి ప్రియమైన సోదరుడా సోదరి గుర్తించాలి. వల్ల విరవడానికి దేవుడు ఈ శిష్యుల్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే వాళ్ళలో ఏముందండి? దిద్దుబాటు, సాత్వికమైన మనసుతో అంగీకరించే అనుభవం. నువ్వు ఎవడు మమ్మల్ని అనడానికి? నువ్వెవడు? మేము అవి అసలు అవన్నీ లేనే లేవు. ఈ దైవజనుడు ఎవరో మన కళ్ళు తెరిపించాడు కనుక ఈయనను మనం ఎలా వెళ్ళనిస్తాం? ప్రభువా మా ఇంటికి రా, అయ్యా మా ఇంటికి మా ఇంట్లో చేర్చుకుంటాం. ప్రభు బలలో పాల్పొందక మునుపు జీవం కలిగిన దేవుడు ఈ ప్రత్యక్షత ఈ రోజు నీకు నాకు కలుగు చేసినందున ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి ఏం ప్రశ్నించుకోవాలి? నన్ను దిద్దినవాడు, నా జీవితంలో దిద్దుబాటు తీసుకొచ్చిన వాడిని నేను ఎన్నిసార్లు నా ఇంట చేర్చుకుంటుని? లేక వాళ్ళ దిద్దుబాటును బట్టి నేను వెనక వెళ్ళి వాడి చాటున వాడిని దూషించి తినా? కనుక ఒకసారి ఆలోచన చేస్తాం. దేవుని మందిరమును పైగా అతి విచిత్రం, ఈ శిష్యుల్ని ఎందుకు ఎంచుకున్నారంటే వాడిని దిద్దేవాడు ఎవరో వాడికి తెలియదు. అవివేకులారా, మందమతులారా అని గర్తించిన వాడు ఎవరో వీడికి తెలియదు. ఇదైతే దేవుని సంఘం, మనమందరం దేవుని మందిరం ఒకే సంఘంలో ఉన్నాం. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు ఎవరో కూడా నీకు తెలుసు. తెలియని వాడంటేనే వాళ్ళు అంగీకరించినప్పుడు, తెలిసిన వారు అన్నప్పుడు నువ్వు ఎంత బాధపడిపోతున్నావు? ఈరోజు ప్రభువుని చూడలేకపోవడానికి కారణం అర్థమవుతుందా? ఈరోజు కొత్త ప్రత్యక్షత రాకపోవడానికి నీకు అర్థమవుతుందా కారణం? దేవుని మందిరములు పెద్దలు ఎవరైనా సరిదిద్దుకున్నప్పుడు, అరే నాన్న అలా కాదురా ఇలా చేయి అన్నప్పుడు చాటుకెళ్ళి తిట్టుకుంటున్నావా? నీకే నష్టం, నష్టపోతుంది నువ్వే. వాడికి దేవుడు ఆ పని అప్పగించి పంపించాడు, నీకు చెప్పమని పంపించాడు, వాడు తన పని చేసేసుకున్నాడు, దానికి ప్రతిఫలం వాడికి వచ్చేసింది. నువ్వు ఎప్పుడైతే చాటుకు పోయి తిట్టుకున్నావో నష్టం ఎవరికి? నీకే. నీ గొయ్యి నువ్వే దోపుకున్నావు. నీ జీవితాన్ని దిద్దేవాడు దేవుని ఆశీర్వాదాలతో నీ దగ్గరికి వచ్చాడు. ఆ దిద్దుబాటుని కనుక నువ్వు అంగీకరించి ఉంటే దేవుని ఆశీర్వాదాలు నీవు స్వతంత్రం చేసుకుంటుంది. కానీ అలా చేయకపోవడం వలన ఏం జరుగుతూ వచ్చింది చూడండి, ఎంత బాధాకరం. ప్రభు ఎంత ఆనందపడిపోయాడు. అరే నేను వీళ్ళు 3 గంటల సేపు నా దిద్దుబాటు వీళ్ళు అంగీకరించినందుకు నన్ను నేను కనపరుచుకోకుండా ఎలా ఉంటా? సొంత తల్లికి తనకు తాను కనపరుచుకోలే, సొంత తల్లికి తన ప్రత్యక్షతనివ్వలే. మార్గంలో వెళ్తున్న ఈ శిష్యులిద్దరికి, ఏ శిష్యుడికి అసలు ఏ గుర్తింపు లేదు. ఇద్దరిలో ఒకడి పేరే, అది కూడా క్లైపా అనే ఒకడి పేరే రాస్తుంది, ఇంకో శిష్యుడు ఎవరో కూడా తెలియదు. అనామికులకు, ఏ గుర్తింపు లేని వారికి దేవుడి ప్రత్యక్షతనిచ్చాడు, ఈ బయలుపరుపునిచ్చాడు. తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
వాళ్ళు కళ్ళారా చూసేటట్టు చేశారు. చాలా ధన్యం కాదా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారి మాతో రొట్టె తీర్చాడు అనే సంగతి వాళ్ళకి తెలిస్తే ఎంత ఆనందం అండి. ఈరోజు ప్రభు నీతో కూడా కలిసి రొట్టె విరవాలని ఆశపడుతున్నాడు. వాళ్ళ హృదయాన్ని మండించిన దేవుడు ఈరోజు నీ హృదయాన్ని కూడా మండించాలని ఆశపడుతున్నాడు. కానీ ఎన్నిసార్లు ఆయన దిద్దుబాటును నువ్వు తృణీకరించావు. మనకు అలవాటైన మాట నోట్లో ఎప్పుడు నాతో ఉంటుంది. మనం వాక్యంలో తీసి ఏదైనా మాట చూపించామనుకో వెంటనే ఏమంటాం? మనందరి నోట్లో నాటుతున్న మాటే. ఏదైనా వాక్యం తీసి మనం చూపించామనుకో, అలా కదన్నా ఇలా ఉంది పరిస్థితి చూడండి, మనం ఏమంటాం? అలా కాదు అన్న, నువ్వు చెప్పింది కరెక్టే కానీ అలా కాదు. ఎక్కడ కనపడతాడు ఆయన దేవుడు? దేవుడు మనకి కనపడాలంటే ఎక్కడ కనపడతాడు? వాక్యంలో నాకు ప్రత్యక్షత రావాలంటే ఎలా వస్తుంది? ఎందుకంటే దిద్దుబాటు వారికి అసహ్యం. మనమంతా పైనుంచి కింద వరకు పర్ఫెక్ట్గా ఉన్నామంటే మనం దేవుని మందిరానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నాము? అసంపూర్ణంగా ఉన్నాము. ఒక సంపూర్ణుడైన వాడు అసంపూర్ణ మధ్యలోకి వస్తే వాడు కూడా అసంపూర్ణ కూడా అయిపోతాడు. మందిరానికి రావాల్సిన అవసరం లేదు. మనం అందరం అసంపూర్ణము కాబట్టి సంపూర్ణైన దేవుని చేత మన సంపూర్ణత, ఆయన సంపూర్ణతలోకి రావాలని దేవుని మందిరానికి మనం వస్తాం. కనుక దిద్దుబాటుని సాత్వికమైన మనసుతో అంగీకరించడం ఇది చాలా 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు తన జీవితంలో ఆఖరి కోరింది ఏంటి తెలుసా? దీని గురించి ప్రభు ఎంత భారంతో ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభు ఉన్న ఆఖరి భారం ఏంటి? లాస్ట్, చనిపోక ముందు, సిలువేయబడక ముందు ప్రభువుకుండే ఆఖరి భారం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. చాలు. ఇప్పుడు ప్రభు దేని గురించి? ప్రభు ఆ కోరిక ఏంటి? ఏకత్వం, యూనిటీ. ఈ ఒక్క అధ్యాయంలో ప్రభువు ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడో చూడండి. కనుక దేవుని సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి ఇదే భారముతో ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయవలసిన వారినై ఉన్నాం. ఈ ఒకే మాట ఎన్నిసార్లు రాయించాడో చూడండి. 21వ వచనం. వారును అంటే ఎవరు? మనము కూడా దేవునితో ఏకమై ఉండలాగునా. 22లో అదే మాట, 23లో అదే మాట. మీరు చూడండి, ఇవన్నీ ఏకత్వం గురించి, యూనిటీ గురించి, ఆత్మ కలిగించిన ఐక్యత గురించి రాయబడి దీని విషయంలో ఎంత ఆశ కలిగి ఉన్నాడు. తండ్రి, నువ్వు నేను ఎలాగ ఏకమై ఉన్నామో వారు కూడా ఏకమై ఉన్నాడు. అందుకనే దేవుని సంఘములో ఉన్న మనమందరము ఇదే మనసు కలిగి ఉండాలి. నిత్యము ఐక్యత కొరకు, ఏకత్వం కొరకు ఆ భారం. ప్రభు బాధ ఏ ఒక్కరూ బయటికి విడబడకూడనట్టు మేమందరము ఒకటై ఉండినట్టు, నువ్వు తండ్రి ఎలాగైతే ఒకటై ఉన్నారో మేము కూడా నీతో పాటు ఒకటై ఉండినట్లు నీ కార్యము మాలో నాలో కలిగించు. భిన్న అభిప్రాయాలు ఉండగా మానం లేఖనమే చెప్తాం. కానీ మన ప్రయాసం ఏమై ఉండాలి? అలాంటి భిన్న అభిప్రాయాలు ఉండే పరిస్థితిలో కూడా మనం ఐక్యత కొరకు నిరంతరం
దాన్ని కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉన్న మనమందరము కూడా పెద్ద చిన్న అనే భేదము లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, దిద్దుబాటు చిన్నవాడు కదా మనల్ని ఒకవాడు సరిదిద్దడానికి, అంకుల్ గారు ఇది తప్పు కదా అన్నప్పుడు ఎస్, ఇట్స్ అ బ్లెస్సింగ్. నేను వీడోవాడు నాకు చెప్పడానికి అన్నీ నేను తీసుకుంటే నేను ఎవరిని కోల్పోతాను? ఫస్ట్ ప్రభు దర్శనాన్ని కోల్పోతాను, రెండోది ఆయన ప్రత్యక్షతను కోల్పోతాను, మూడోది ఆయన లేఖనాన్ని కోల్పోతాను. ఈ మూడింతల ఆశీర్వాదమును నేను కోల్పోతాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొత్తం అంతా కొరింథీ సంఘమే అలా ఉంది. కలహాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవడాలు ఉన్నాయి. అందుకనే పౌలు ఇంత భారంతో ప్రసవ వేదనలు అనుభవించాను నీ గురించి నేను. దేవుని మహాకృప మన సంఘాన్ని దేవుడు అంత చక్కగా ఉంచాడు, కలహాలు లేకుండా చేశాడు. ఆత్మగతి కలిగించిన ఐక్యత, సమాధాన బంధము మనలో ఉంచాడు. మనం కొద్దిమంది ఉన్నాం, పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ స్టిల్ ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచాడు. ఆయన వాక్య ప్రత్యక్షత మనకు అనుగ్రహించాడు. తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎంత ప్రియమైన సోదరుడా సోదరి, మనం ప్రభు వలన ఎదుర్కొనే ముందు లేఖనములలో మనం ఇంతవరకు ధ్యానించిన అంశాలను మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇమ్మాయి గ్రామస్తుల్లో ఉండే ఆ ఇద్దరు శిష్యుల్లో ఉండే గొప్పతనం, వాళ్ళు సాత్వికంతో దిద్దుబాటును అంగీకరించారు. తద్వారా నేను వీళ్ళని ఖాళీగా ఎలా వెళ్ళిపోగలను? నేను వీళ్ళకి ఫుల్ బ్లెస్సింగ్స్, నా ఆశీర్వాదాలు వీళ్ళకి మెండుగా ఇవ్వాలి. అందులో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభువా, నువ్వా? ఈ ధన్యత ఈరోజు నీకు నాకు కూడా ఉంది. ఈరోజు నువ్వు నేనైనా సరే ఆ అనుభవంలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకురాగలడు. నీ నోటంటే ఆ మాట రావచ్చు. ప్రభు నీకు కనబడినప్పుడు నువ్వు అదే మాట్లాడు, ప్రభువా నువ్వా? చాలు ఈ జన్మకి. ఓ ప్రభు, ఇవన్నీ విన్న తర్వాత సమాధిలో ఆయన లేడు. ఈ సంగతులన్నీ విన్న తర్వాత అందుకే ఎప్పుడైతే వాళ్ళని మంట పుట్టించాడో 7 మైళ్ళు కాళ్ళనడకలు వచ్చిన వాళ్ళు వెంటనే తిరిగి మండి బయలుదేరి యెరూషలేముకి మళ్ళీ కాళ్ళనడక మళ్ళీ 7 మైళ్ళు యెరూషలేముకి వెళ్ళిపోయి ఇప్పుడు యెరూషలేములో జరిగిన వాటన్నింటినీ వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉన్నారు. ఇదిగో భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. శిష్యులు అన్నారు, మీలో ఏం గొప్పతనం ఉంది? ప్రభు అయితే మేము చనిపోయిన తర్వాత మాకు దర్శనం ఇచ్చాడు, మేము ఆయన్ని చూసామంటే. మీరు కేవలం చూశారు, మేము ఆయనతో కలిసి 7 మైళ్ళు నడిచాం. మీరు కేవలం చూశారు, మేము ఆయనతో కూర్చుని రొట్టె విరిచాం. ఆయనతో కలిసి ఒకే పాత్రలో ద్రాక్షరసం సేవించాం. మేము ఆయన కళ్ళారా చూసాం. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ప్రియమైన సోదర సోదరి, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, మనసులో పెట్టుకో. ప్రభువు నిన్ను ప్రగాఢంగా ప్రేమించాడు, అపరిమితంగా ప్రేమించాడు. కాబట్టి నీలో ఎవరైనా వేలెత్తి చూపించకుండా ఉంటున్నట్లు నిన్ను దిద్దుబాటు చేయడానికి తన శిష్యుల ద్వారా, సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. లేఖనాల ద్వారా. కనుక ఎప్పుడైతే మనము ప్రభు వారి దగ్గర కూడి వస్తామో మన భారం ఏమై ఉండాలంటే, ప్రభా ఈరోజు నేను నీ చేతులతో నీ బలమిస్తాను, ఈరోజు నేను నిన్ను కళ్ళారా చూడాలి, ఈరోజు ఈ లేఖనంలో ఉండే ప్రత్యక్షత నాకు కలగాలి. కనుక నేను ఇక్కడ నిలబడిన దాసుని వైపు చూడను, నేను నీ వైపు చూస్తాను. ఇమ్మాయి గ్రామస్తులైన తమ తెలియని వ్యక్తితో దిద్దుబాటు అంగీకరించారు.
అప్పుడైతే మేము నిన్ను ఎరుగుదుము. అద్వితీయ దేవుడకు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటయే నిత్యజీవం. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టిన సంగతి మాకు తెలుసు. ఈ బల్ల విరిచేటప్పుడు ఇది నీ శరీరం అని, ఆ పాత్రలో ఉన్నది నీ రక్తమని మేము ఎరుగుతాము. అందుకనే ప్రభువు ఏమన్నాడు, నన్ను వెంబడించేవాడు అనుదినము తన సిలువనెత్తుకుని ఆయన మరణమును ఎలా చాటిస్తాము, ఎలా ప్రచురము చేయాలి అంటే, నేను అనుదినము నా స్వచిత్తానికి చనిపోతూ రావాలి, నా స్వచిత్తానికి సిలువేసుకుంటూ రావాలి. అలా చేసినప్పుడే అప్పుడు ఏమవుతుందండి? అలా చేసినప్పుడు ఏమవుతుంది? నేను ప్రభుని కళ్ళారా చూడగలిగే అనుభవంలోకి వస్తాను, లేకపోతే నేను నష్టపోయినట్టు. ముగించే ముందర ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇది కూడా చాలా ప్రాముఖ్యం. మన జీవితాలలో అనేక సార్లు మనం దేవుని నమ్ముకున్నప్పటికీ మనకి ఆత్మీయ అధికారము కొదువుగా ఉంటుంది. ఆత్మీయ అధికారం అనే మాటకు అర్థం ఏంటి? మన పిల్లలు మన మాట వినే స్థితిలో ఉండరు. భర్త తన భార్యకు చెప్పే స్థితిలో ఉన్నాడు. ఒకవేళ చెప్పినా భార్య వినే స్థితిలో లేదు. పిల్లల తల్లిదండ్రుల మాట వినే స్థితిలో లేదు. సంఘంలో విశ్వాసంలో సేవకుడి మాట వినే స్థితిలో ఉండరు. దీనికి కారణం ఏంటి? ఏం లోపిస్తుంది? ఆత్మీయ అధికారం, స్పిరిచువల్ అథారిటీ. ఆత్మీయ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తే వస్తుంది? దేవుడి వారి. ఎప్పుడైతే వాక్యము ఆత్మీయ అధికారముతో ప్రకటింపబడుతుందో అదే కార్యసాధకం చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మాట మనము గుర్తుంచుకున్నాం. ఈ ఆత్మీయ అధికారం ఎవరికి ఇస్తాడు దేవుడు? అందరికీనా? ఎవరికి ఇస్తాడు ఈ ఆత్మీయ అధికారం? దేవుడు ఎవరికి ఇస్తాడు? ప్రభు వలలో పాల్పొందక మునుపు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమని? మీలో కలహాలు ఉండక మానవు, భిన్నాభిప్రాయాలు ఉండక మానవు. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక రిఫరెన్స్ చాలా ఉన్నాయి. 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం. ఈ వచనాలన్నింటిలో కూడా కలహాలు ఉంటాయి. మీరు ఒకరితో ఒకరు మీకు పడదు. ఈ సంగతులన్నీ ప్రభు ముందుగానే రాయించారు. కానీ ఆత్మీయ అధికారం దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే, ఎవరైతే హృదయములో నుండి అందరినీ క్షమించిన అనుభవం ఉంటుంది. ఎవరైతే హృదయములో నుండి అందరినీ క్షమించిన అనుభవంలో ఉంటారో వారికి దేవుడు ఆత్మీయ అధికారాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. ఈ అధికారం దేవుని యొద్ద నుండి వచ్చింది. సరేనా? ఇప్పుడు ఎవరిని క్షమించాలి, ఎట్లా క్షమించాలి? ఇది కేవలం నా నోటి మాటగా పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక సందర్భాన్ని మనం తీసుకుందాం. ఆ సందర్భంలో ఆ వ్యక్తి జీవితాన్ని మనందరికీ పరిచయమే. అందుకని పెద్ద మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వ్యక్తి చాలా పరిచయమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఏ అనుభవంలో ఉన్నాడో ఆ అనుభవంలోంచి దేవుడు ఆత్మీయ అధికారం ఇచ్చిన తర్వాత ఏ అనుభవానికి ఎదిగాడో ఇది కనుక నువ్వు అర్థం చేసుకుంటే, అందుకని చెప్పాక ఈ 2 మర్మాలు కనుక ఈరోజు నువ్వు నేర్చుకుంటే రేపు దేవుని సంఘంలో నువ్వే తండ్రిగా ఉంటావు. దిస్ ఇస్ ద సీక్రెట్. సరేనా? రండి చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 45. ఆదికాండం 45వ అధ్యాయం చూడండి. 8వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు,
ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించు. ఇది ఎవరి గురించి రాయబడింది? యోసేపు గురించి రాయబడింది. ఇప్పుడు యోసేపు గురించి ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు? యోసేపు గురించి ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు? యోసేపు ఎవరో తెలుసా? యాకోబు యాకోబు అయిన వాడికి పుట్టిన 12 మంది పిల్లలలో యోసేపు 11వ వాడు. యాకోబుకు 4 భార్యలు, లేయా, రాహేలు కాకుండా ఇంకా 2 ఉన్నారు. ఈ 4కి పుట్టిన వారిలో యోసేపు 11వ వాడు. ఈ 12 మందిలో 11 మంది కలిసి యోసేపుని ఏం చేశారు? గోతులో పడేశారు. ఎందుకంటే యాకోబుకి చాలా ముద్దుల బిడ్డగా ఉన్నాడు. తండ్రి అయిన యాకోబు అన్నీ యోసేపుకే ఇచ్చేవాడు. కాబట్టి మిగతా 11 మందికి హృదయంలో అసూయ. నానెప్పుడు వీడికే ఇస్తాడు, నానెప్పుడు వీడినే చూస్తాడు, నానెప్పుడు వీడినే ముద్దులాడతాడు, మన అసలు లెక్కనే చేయడు. కాబట్టి వీడిని లేపేస్తే అప్పుడు నాన్నవన్నీ మనకు వస్తాయి అనుకుని అరణ్యంలో తీసుకెళ్ళి ఏం చేశారు? గోతులో పడేశారు. అందులోంచి బయటికి రాలేక అందులో మగ్గాడు. తర్వాత మళ్ళీ అక్కడికే వచ్చి ఆ గోతులోంచి రాత్రి 9 రోజులు అందులో బాధ అనుభవించిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశారు? ఐగుప్తీయులకు అమ్మేశారు. ఇప్పుడు యోసేపు ఐగుప్తుకి ఎలా వచ్చాడు? యోసేపు ఐగుప్తుకి ఎలా వచ్చాడు? ఒక బానిసగా వచ్చాడు. ఒక బానిసగా వచ్చిన యోసేపు ఈరోజు ఏ స్థితిలో ఉన్నాడండి? ఆ మాటలు ఒక్కసారి చదివితేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చేతికి సంఖ్యలతో ఏ పేరు ప్రఖ్యాతి లేని, ఏ గుర్తింపు లేని బానిసలాగా యోసేపు ఐగుప్తు ఫరో దగ్గరికి తీసుకురాగా ఈరోజు అక్కడ ఏం రాసు? దేవుడు ఏం చేశాడు? దేవుడు నన్ను ఫరోకి తండ్రిగా, ఈ దేశానికి నేను బానిసగా వచ్చింది, బానిసగా వచ్చిన నన్ను నా దేవుడు ఫరోకి తండ్రిగా, ఫరో ఇంటి వారందరి మీద ప్రభువుగా, అంతటితో సరిపెట్టలేదు. నా సరిహద్దు ఏం చేశాడు? ఐగుప్తు దేశం అంతటి మీద రాజుగా, ఏలికగా అంటే ఏలినవాడిగా రాజుగా చేశాడు. 3 విషయాలు గుర్తుంచుకోండి: తండ్రిగా, ప్రభువుగా, రాజుగా. ఒక బానిస నుండి జీవం కలిగిన దేవుడు ఎక్కడికి తీసుకొచ్చేసాడండి? ఎందుకు ఇచ్చాడు? ఎందుకలా? యోసేపులో ఉండే గొప్పతనం ఏంటి? యోసేపులో ఉన్న గొప్పతనం ఏంటంటే యోసేపులో ఉన్నది ఏంటి? మనలో లేనిది ఏంటి? చూద్దామా రైట్. మొదటి వచ్చు 45వ అధ్యాయం 1వ వచ్చు. అప్పుడు యోసేపు అంచుకొనలేక అనే మాటకు అర్థం ఏంటి? తన మనోభావాన్ని అంచుకోలేకపోయాడు. ఎందుకని అంచుకోలేకపోయారు? ఈ 11 మంది అన్నతమ్ములు ఆయన ఎదుర్కొండా వచ్చి నిలబడ్డారు. ఇన్ని సంవత్సరాల తర్వాత యాకోబు ఉన్న దేశంలో కరువు వచ్చింది. వీళ్ళు ధాన్యం కొరకు, ఆహారం కొరకు ఐగుప్తుకి వచ్చారు. ఐగుప్తుకి రాగా అప్పుడు సింహాసనం మీద ఎవరున్నాడు? యోసేపు ఉన్నాడు. యోసేపు సముఖమందు నిలిచి ఉన్నారు. తన సొంత అన్నదమ్ముల్ని చూసి మనసులో ఉండే ఆనందాన్ని అణుచుకోలేక ఏం చేశాడో తెలుసా? చదువమ్మా. నా యొక్క నుండి ప్రతి మనిషిని వెలుపలకి పంపివేయడని బిగ్గరగా చెప్పాడు. అతడు అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారు అందరికి వినపడేటట్టు ఏడ్చాడు. ఎందుకు ఆ ఏడుపు? ఎందుకు ఏడ్చాడు? ఎవరు ఏడవాలి అసలు? అందరూ పైకి చూడండి. ఎవరు ఏడవాలండి? ఎవరు ఏడవాలి? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది.
యాకోబు తండ్రి అయిన యాకోబు ఉన్న దేశంలో కరువు వచ్చేసింది. తినడానికి అన్నపానములు లేకుండా అయిపోయాయి. ఈ అన్నతమ్ములు తీసుకొచ్చి ఐగుప్తీయునికి అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళు యోసేపు సముఖమందు నిలిచి ఉన్నప్పుడు యోసేపు వాళ్ళని చూసి ఎలుగెత్తి ఏడ్చారట. మరో ఇంటి వారందరూ విన్నారట. ఐగుప్తులు అందరూ కూడా విన్నారు. అసలు ఎవరు ఏడవాలి చెప్పండి? ఎవరు ఏడవాలి? ఎవరైతే అన్యాయంగా గోతులో పడేశారో, ఎవరైతే తమ స్వార్థం కొరకు ఐగుప్తీయునికి బాధ్యతగా అమ్మేశారో వారు నవోదిమం అనుకుంటా ఏడుస్తూ యోసేపు తమ్ముడా మమ్మల్ని క్షమించు అనవలసిన వారు యోసేపు తాను తన సొంత అన్నతమ్ముని చూసి ఎలుగెత్తి వేడ్చన్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను నీకు దూరంగా ఉంది, ఇక నేను దూరంగా ఉండలేను. ఈ ఎడబాటు నేను తట్టుకో. నాలుగో వచ్చు అబ్బా మాట ఒళ్ళు జందరిస్తుంది. అంతటిలో యోసేపు నా దగ్గరికి రండి, ఇంకా ఎడబాటొద్దు. ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో, బతుకున్నారో లేదో, నాన్న ఎలా ఉన్నాడో ఏమీ తెలియక నేను విలవిలలాడిపోతుంది. ఇప్పుడు నా ఎదుర్కొన్నా ఉండి కూడా నాకు ఇంత దూరంగా ఉంటారా? వద్దు, నా దగ్గరికి రండి. నేను మిమ్మల్ని వాటేసుకోవాలి, మిమ్మల్ని ముందుగాడాలి. కమ్మియార్ ఎవరిని పిలుస్తున్నాడండి? ఎవరిని పిలుస్తున్నారు? ఎవరైతే గూతులో తోసేశారో, ఎవరైతే ఐగుప్తులకి బానిసలుగా అమ్మేశాడో వాళ్ళనంట మీరు దూరంగా ఉంటే నేను తట్టుకోలేను. ఆ మాట చూడండి, మళ్ళీ చదువుతాం. 4వ వచనం. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు అప్పుడు ఐగుప్తీయునికి అమ్మి వేసిన నీ సహోదరుడైన యోసేపును నేనే. ఎవరికి ఉంటుంది ఆ మనసు అండి? చెప్పండి, ఎవరికి ఉంటుంది ఆ మనసు? చేసిన నష్టం ఇంత అంతానా? లేత వయసులో గోతులు పడేశారా? నా తండ్రి నన్ను ఎక్కువగా ప్రేమిస్తే అది నా తప్ప? నేనంటే అసూయతో నన్ను గోతులు పడేశారా? నన్ను ఐగుప్తునికి అమ్మేశారా? పోనీ ఐగుప్తుకు వచ్చి సుఖపడ్డా అంటే ఎన్ని సంవత్సరాల చెరసాల్లో ఉన్నాడు? తప్పుడు నేరాలతో ఎంత అణిగిపోయాడు? ఒతిబరు భార్య పాపము చేయడానికి ప్రయత్నించినప్పుడు నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపము చేయలేనని పారిపోయి ఆయన ఒంటి మీద ఉండే చొక్కా పట్టుకుని వీడు నన్ను అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు అని తప్పుడు నేరం మోపినందుకు చెరసాల్లో వేయించి ఎన్ని సంవత్సరాల చెరసాల్లో మగ్గిపోయాడే. అంతట్లో కూడా ఎక్కడా నోరు విప్పి నాకు ఈ అన్యాయం జరిగిందని దేవునికి ఫిర్యాదు చేయాలి. చివరికి ఎవరైతే నిజంగానే అన్యాయం చేశారో వాళ్ళు ఎదుర్కొన్నా నిలబడినా కూడా మీరు ఇంత దూరంగా నిలబడ్డా నాకు ఇష్టం లేదు, నా దగ్గరికి రండి. ఐగుప్తునికి అమ్మి వేసిన నీ సహోదరుడు నేనే. అంటే ఆత్మీయ అధికారం ఎలా వస్తుంది అంటే నీకు అన్యాయం చేసిన వారు, నీకు ద్రోహం చేసిన వాడిని నువ్వు హృదయంలోంచి క్షమించి దేవుడు నిన్ను క్షమించినట్టు నువ్వు వారిని క్షమించి దేవుడు నిన్ను ప్రేమించినట్టు నువ్వు వారిని ప్రేమిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? నిన్ను చెప్పండి వరుసగా సంఘానికి తండ్రిగాను, ప్రభువుగాను, రాజుగా 3 ప్రమోషన్లు ఒక్కసారి. బట్ దెన్ అది ఎక్కడి నుంచి రావాలి? అంతరంగంలోంచి రావాలి. ఈ 3 పదవులు నాకు కావాలని కనుక నువ్వు ఒక వేషధారణ ఇస్తావా? అది రా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఎంతో ప్రాముఖ్యమైన సత్యం ఇది.
యోసేపు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు బానిసగా వెళ్ళాడు. ఆ బానిసగా వెళ్ళిన యోసేపు ఈరోజు 45:8 ప్రకారంగా ఫరోకే తండ్రిగా. ఆ మాట చూడండి. రే గుర్తుపెట్టారా? ఏ మొహాలు వేసుకొచ్చారు మీరు? కూతురు పడేశారా? నన్ను ఐగుప్తులకి బానిసగా అమ్మేశారా? ఇప్పుడు ఎవరు దిక్కయ్యారు? ఏ మొహం పెట్టుకుని వచ్చారు? ఉన్నాయా ఈ బోధలు? ఈ మాటలు ఉన్నాయా అండి? ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కనుక యోసేపులో యేసుక్రీస్తు ప్రభుని మనం స్పష్టంగా చూడొచ్చు. యేసు ప్రభుని కూడా వీడు తాగుబోతూ, తిండిపోతూ, దెయ్యాలు పట్టిన వాడు, ఇప్పుడు ఎవడు పుట్టాడో తెలీదు, ఈ నిందలన్నీ భరించినా సరే ఆయన తిరిగి సమాధానం. ఎవరికి సమాధానం? ఎలా ప్రేమించాడు? తన ఆఖరి రక్త బొట్టు వరకు కాల్చి, నేనున్న స్థానంలో మీరునూ ఉండలాగున తండ్రి దగ్గర విజ్ఞాపన చేశాడు. తండ్రి, నేనున్న స్థానంలో వీరు కూడా ఉండలాగు, నువ్వు నాకు ఇచ్చిన మహిమ వీరికి కూడా ఇవ్వాలి. మనమైతే పగలు కక్షలు ఎన్ని సంవత్సరాలైనా మనసులు పెట్టుకుంటాం. అందుకనే అది రాదు. ఆ స్పిరిచువల్ అథారిటీ. దేవుడు ఏమన్నాడు? పాతవన్నీ గతించాడు, సమస్తము క్రొత్తవి. నువ్వు పాతవి వదిలితే కదా నీకు కొత్త ఆశీర్వాదానికి రావడానికి. ఆ పాతవి అలాగే పట్టుకొచ్చుని ఎప్పుడో జరిగిన సరే ఎప్పుడో అయిపోయింది, ఇంకా వాటిని పట్టుకుని వేలాడు. దేవుడు నిన్ను తండ్రిగా, ప్రభువుగా, రాజుగా చేయాలని ఆయన అనుకుంటా ఉంటే, నాకు అవన్నీ అక్కలే, నాకు బాగా కావాలని ఇక్కడే కూర్చుంటే ఆ పాత పులిసిన దాన్ని పట్టుకుంటే, మనము ప్రభు వలలో పాల్గొంటున్నప్పుడు ఎలాంటి పిండితో తేయబడిన రొట్టెది? పులియని పిండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పులియనే రొట్టెలో పండుగ నాది. ఎంత స్పష్టం చూడు, దేవుని మాటలు ఎంత స్పష్టం. కనుక పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గతతో కానీ దుష్టతనైనను ఎంతవరకు పాత వాటిని నువ్వు వదులుకోవో అంతవరకు కొత్తతనం అనేది రాదు. చాలామంది ఇంట్లో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒకప్పుడు రోగం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ గారు స్కానింగ్ రాశాడు, రిపోర్ట్లు అవి తెచ్చుకున్నాం. సంచి స్కానింగ్ రిపోర్టు, ఫిలిము అదంతా తీసుకొచ్చి ఉంటాం. ఆ తర్వాత ఆయన ఇచ్చిన మందుల వలన రోగం తగ్గిపోయింది, అన్నీ అయిపోయాయి. కానీ ఏముంటాయి ఇంట్లో? ఆ సంచులు మాత్రం వేలాడుతుంటాయి. రోగం తగ్గిపోయింది నీకు. ఆ రిపోర్ట్ కానీ అందులో ఉన్న ఆ ఫిలిం కానీ నీకు ఏ ఉపయోగము లేదు. కానీ ఏం చేస్తాం? దాన్ని భద్రంగా రాస్తాం, బీరువాలో పెట్టుకుంటాం. చూసారా? మనిషి నైజం అది, పాత దాన్ని దాచుకోవడం. పాత దాచుకుంటే ఏమవుతుంది? అది పులిసిపోతుంది. పులిసిపోతే నీలో ఉన్నదంతా మనం అందుకనే తాజా, ఫ్రెష్, దేవుడు ఫ్రెష్నెస్ తాజాతనాన్ని ప్రభు బలలో పాల్గొనక ఈ 2 విషయాలు మర్చిపోవాలి. యోసేపును దేవుడు ఎలా హెచ్చించాడో ఒకసారి నేర్చుకుంటే అదొక మర్మం. అలాగే ఇమ్మాయి గ్రామస్తులు ఎలాగైతే దిద్దుబాటును సాత్వికమైన మనసుతో అంగీకరించారు. నువ్వు ఎవడు అని అడగల.
అవివేకులారా, మందమతులారా అన్నప్పుడు ఎవడు నువ్వు మమ్మల్ని అనడానికి అని ఎదురాడు. తమను సరిదిద్దిన వాడిని ఇంట చేర్చుకుని ఆయనను బలవంతము చేశారు. అందును బట్టి వారికి 3 ఆశీర్వాదాలు. 1 ప్రభు దర్శనం, 2 ప్రభువుతో కలిసి రొట్టె విరిచే భాగ్యం, 3 వాక్యములో ఉన్న ప్రత్యక్షత. 3 ఆశీర్వాదాలు వాళ్ళకి. అంతేకాదు వాళ్ళ హృదయాలు మండుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు మిగతా వాడి హృదయాన్ని మండించడానికి తిరిగి యెరూషలేమునకు వెళ్ళారు. ఈరోజు ప్రభు నీ హృదయాన్ని, నా హృదయాన్ని మండించడానికి వచ్చాను. సాత్వికమైన మనస్సు, దేవా నువ్వు నన్ను ప్రేమించావు, నా హృదయాన్ని మండించడానికి వచ్చావు. నేను నీ దిద్దుబాటును సాత్వికమైన నిమ్మాయి గ్రామస్తులను అంగీకరించడం నేను అంగీకరిస్తాను. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నన్ను గర్దిస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నన్ను దిద్దుతున్నావు. నీ దిద్దుబాటు నేను అంగీకరిస్తాను. వెంటనే ఈరోజు ప్రభు బలలో పాల్పొందుతున్న సమయంలో దేవుని దర్శనము 100% కలుగుతుంది. నాకు ఇది చాలాసార్లు కలిగింది. నేను సజీవ సాక్ష్యం. మన మందిరంలో చాలామంది నోటితో పలికిన సాక్ష్యం. ఈరోజు మేము దేవుని కలుసుకుంటే ఇది మీరన్న మాట, నేనన్నా, మీరు నాకు చెప్పిన మాట. ఈరోజు మేము ప్రభుని చూసాం, ఈరోజు ప్రభుని కలుసుకున్నాం. ఈ 2 విషయాలు గుర్తుంచుకున్నాం. దీస్ ఆర్ ద 2 మోస్ట్ వాల్యుబుల్ సీక్రెట్స్. అత్యంత విలువైన మర్మాలు. సాత్వికంతో దిద్దుబాటును అంగీకరించడం, అలాగే హృదయములో నుండి అందరినీ క్షమించిన అనుభవములో, హృదయాంతరంగంలో ఆల్వేస్ గతించింది గతించిపోయింది. నాకు ఈ ఆశీర్వాదం నాకు కావాలంటే ఐ హ్యావ్ టు. వేరే అడ్డదారులు లేవు. ప్రార్థన చేసుకుని ప్రభు వల్లలో పొందుదాం. దయచేసి అందరూ మోకరించండి.